హాయ్ హలో అండి. ఇవాళ మా ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ మ్యారినేషన్ కోసం అని చెప్పేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, మటన్ మసాలా, కస్తూరి మేతి, గరం మసాలా, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి 2 స్పూన్ల పెరుగు వేసి మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయాలండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి అందులోనే సాజీరా, పెద్ద ఇలాచీలు 2, అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్, ఇలాచి, లవంగ, చెక్క, బగారా ఆకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం వేయాలండి. ముందే గుర్తుపెట్టుకోండి, మ్యారినేషన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో అది చూసుకొని వేసుకోండి. అల్లం కింద అడుగంటకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ వేసి మీరు ఫ్రై చేసుకున్నారు అని అంటే అల్లం అడుగంటకుండా ఉంటుంది. ఇది ఒక చిట్కా అనుకోండి. అల్లం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం అందులో వేసేసేయాలి. మటన్ వేసేసి కొంచెం ఫ్రై అవ్వగానే కుక్కర్ 5 విజిల్స్ పెట్టండి. 5 విజిల్స్ అవ్వగానే కుక్కర్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ రైస్, తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని అందులోనే కావలసిన మసాలా దినుసులన్నీ వేసి ఒక 70% వచ్చే వరకు బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకుని దాంట్లో అడుగు భాగంలో మొత్తం బటర్ రాసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ మసాలా ఫస్ట్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఈ 70% ఉడికిన రైస్ని అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టాలండి. దాన్ని ఒక 30 మినిట్స్ దమ్కి పెడితే అద్భుతమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఎంజాయ్ ద మటన్ బిర్యానీ.